కృష్ణలంకకి చెందినటువంటి గాది సాయి కృష్ణ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక తలకాయ నొప్పిగా మారింది. ఈ తలకాయ నొప్పి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే అది రోజు రోజుకి కూడా క్రిటికల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సిట్ కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయిని అరెస్ట్ చేయడం, తర్వాత లాకప్ డెత్ చేయడం, తర్వాత బూడిద చేశారని వార్తలు రావడం, నిజంగా ఎక్కడ చంపారు, ఎక్కడ కాల్ చేశారు, ఏం చేశారు అన్న విషయం మీద ఎక్కడ క్లారిటీ లేకుండా పోతుంది. వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు సీఎంను కలిసి మాట్లాడడం, లబోదిబోమని ఆడడం ఇదంతా జరిగింది. మరొక వైపు ఏమొచ్చేసి సాయి కృష్ణ రౌడీ షీటర్ ఎంతోమంది మహిళల్ని అన్యాయంగా ఏడిపించాడు, ఎంతోమంది మహిళల్ని అన్యాయం చేశాడు, రౌడీ షీటర్గా బిహేవ్ చేశాడు, 23, 24 కేసులు కూడా ఉన్నాయి అని మరొక వైపు ఏమొచ్చేసి చాలామంది మహిళలు ఇటు సిఐ నాగరాజుని అభినందించడం జరిగింది. అయితే దీని అంతటికీ కారణం సిఐ నాగరాజే అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే డీసీపీ లతా కుమార్ గారు అతన్ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 ఎస్పీలతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సిట్ ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ సిట్ తర్వాత ఆయన్ని తీసుకొని అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మహిళా సంఘాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, మరికొన్ని సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పుడు సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే ఊరుకోము, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుద్ది, ఎంతోమందిని నరకం అనిపించాడు, ఎంతోమంది మీద రౌడీయిజం చేసినటువంటి వ్యక్తిని ఒక పోలీస్ చంపేస్తే పోలీసుని మీరు అరెస్ట్ చేస్తారా? ఇంకా అప్పుడు న్యాయం ఉన్నట్ల, బ్రతికినట్ల, చనిపోయినట్ల అర్థం కావడం లేదు మాకు. ఇలాంటి వ్యక్తిని చంపితే పోలీసుని అరెస్ట్ చేయడం ఏంటి? అభినందించాలి, మీకు అభినందించడం చేత కాకపోతే మానేయండి అన్న విధంగా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రజా సంఘాలన్నీ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద తలకాయ నొప్పి. సీఐని అరెస్ట్ చేయనంత వరకు కూడా ఇంకొక వర్గం ఏమొచ్చేసి మమ్మల్ని ఇది చేశారు, అలా చేశారని చెప్పడం, ప్రతిపక్షం ఏమొచ్చేసి కులం కార్డు తీసుకురావడం, కాపులు దూరం అవుతున్నారని చెప్పి కూటమిలో కూడా భయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిఐ మీద ఆయన మీద వేటు పడింది, సస్పెండ్ చేసేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది 3 రోజుల క్రితం. ఇప్పుడేమొచ్చేసి అతనికి మద్దతుగా మహిళలు ఇప్పుడు బయటకు వస్తున్నారు, మరికొంతమంది కూడా యువకులు కూడా బయటకు వస్తున్నారు. సో ఇటువైపు ఏమొచ్చేసి రౌడీ షీటరు, మరొక వైపు ఏమొచ్చేసి కులం కార్డు, ఇటువైపు ఏమొచ్చేసి సిఐ నాగరాజు, ఇంకొక వైపు అదే మహిళలు సపోర్టు. ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వానికి చాలా పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంది. మరి ఈ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో 4 ఎస్పీలతో కూడినటువంటి సిట్టు మరి ఏం చేస్తుందో, ఏం తేలుస్తుందో చూడాలి. నిజంగా దీని మీద అయితే ఖచ్చితంగా రాజకీయ ప్రభావం ఉంటుంది. అందుకే కొన్ని వ్యవస్థల్లో, అంటే ఏ వ్యవస్థలోనైనా రాజకీయంతో ముడిపడి ఉంటుంది, కానీ ఆ వ్యవహారంలో పూర్తిగా తలదూరిస్తే ఇలాగే ఉంటాయి. నేను ఇదేనే కాదు, ఇంతకుముందు అయితే పోలీసుల్ని వైసీపీ ప్రభుత్వం ఎలా చేసింది, పోలీసు వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసేశారు. అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా చేసేశారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోకూడదు. వ్యవస్థల్లోకి రావాలి, కానీ వాళ్ళ కంట్రోల్లోకి పెట్టుకుంటే అసలైనటువంటి నేరస్తులు ప్రతిసారి తప్పించుకుంటారు. ఎందుకంటే అప్పుడు వైసీపీ వాళ్ళని రక్షించుకొని ఇలా చేసినటువంటి రౌడీల్ని కాపాడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. మరి అసలైనటువంటి నేరస్తుడు ఎప్పుడు జైలుకి వెళ్తాడు? ప్రతిపక్షాలు నానాయాగి చేసినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోవడం కాదు, అసలు ప్రభుత్వాలకి ప్రతిపక్షాలకు సంబంధం లేకుండా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించగలగాలి. ఆ రోజే అసలైనటువంటి న్యాయం జరుగుతుంది.